హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. ఈ మధ్య జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించినప్పుడు వైరముత్తుకు ఇస్తారు అని వాళ్ళు ప్రకటించారు. ఆ నేపథ్యంలో సోషల్ మీడియా వ్యాప్తంగా బయట సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అందులో భాగంగా ఆయనపై వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు చర్చకు దారితీశాయి. మరి అవి ఎంతవరకు ఇందులో ప్రభావితం చూపాలి అనే అంశాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వైరముత్తు మంచి రచయితే కానీ మంచి మనిషి కాదు. ఈ మాట అన్నది ఎవరో అనామకుడు కాదు, సాక్షాత్తు ఇళయరాజా తమ్ముడు, సంగీత దర్శకుడు గంగై అమరన్. గాయని చిన్మయి ఆరోపణల నేపథ్యంలో తెలుగువారికి వైరముత్తు గురించి తెలిసింది కానీ చాలామందికి ఆయన ప్రస్థానం గురించి మాత్రం పెద్దగా తెలియదు. సినీగేయ రచయితగా వైరముత్తు ప్రస్థానం మొదలవడానికి ముఖ్య కారణం భారతీరాజా అలాగే ఇళయరాజా. వారిద్దరి వల్లే 1980లో వైరముత్తు తమిళ సినీ రంగంలో పాటల రచయితగా ప్రవేశించాడు. తొలి చిత్రం నిళల్ గల్ తోనే ఇళయరాజా వైరముత్తు కాంబినేషన్ అనేది శ్రోతలకు నచ్చింది. అయితే 1986 వరకే వారిద్దరి కాంబినేషన్ సాగింది. ఆ 6 ఏళ్ల కాలంలో ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా పాటలు వచ్చాయి. అందులో అతి ముఖ్యమైన సినిమా ముదల్ మర్యాదై. అదే సినిమా తెలుగులో ఆత్మబంధువుగా డబ్ అయింది. ఈ సినిమాకి భారతీరాజా అనే దర్శకుడు కావటం విశేషం. 2 భాషల్లోనూ ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్గా నిలిచింది. వైరముత్తుకు ఏకంగా జాతీయ ఉత్తమ గీత రచయితగా పురస్కారాన్ని కూడా తీసుకువచ్చింది. ఆపై పున్నగై మన్నన్ అనే మరో సినిమా తర్వాత ఇళయరాజా వైరముత్తు కలిసి ఇప్పటిదాకా మళ్ళీ పని చేయలేదు. ఇన్నేళ్లలో వారు నేరుగా ఒకరినొకరు చూసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. కారణం ఏంటి? ఒక సినిమాలో వైరముత్తు రాసిన పాటలో ఒక లైన్ని ఇళయరాజా మార్చి పాడించారని, ఆ పద్ధతి నచ్చని వైరముత్తు ఆయనతో గొడవ పడ్డారని ఓ మాట ఉంది. ఆ విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారని అంటుంటారు. భాష విషయంలో ఇళయరాజా చాలా స్ట్రిక్ట్గా ఉంటారని ఓ అభిప్రాయం ఉంది కూడా. తను ఇచ్చిన ట్యూన్కు అక్షరము సరిపోయేలాగా పాట ఉంటేనే ఓకే చేస్తారని, లేకపోతే ఒప్పుకోరని గతంలో తెలుగు రచయిత వెన్నెలకంటి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పాట విషయంలో జరిగిన గొడవే వైరముత్తు ఇళయరాజా విడిపోవడానికి కారణమయ్యిందనే జనబాహుళ్యంలో ఎక్కువగా వినిపించేటటువంటి మాట. అయితే వైరముత్తు వ్యక్తిగత వ్యవహారాలు నచ్చకే ఇళయరాజా ఆయన్ని దూరం పెట్టారని లోపల కొందరు అంటూ ఉంటారు. ఆ తర్వాత కూడా ఓ స్టేజీపై వైరముత్తు మాట్లాడుతూ పాటకు సాహిత్యమే ముఖ్యం, సాహిత్యం లేకపోతే పాట బోసిపోతుంది, సాహిత్యం తర్వాతే సంగీతం అని కామెంట్ చేశారు. కవిగా ఆయన పనిని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే ఆయన ఇళయరాజా మీదే కామెంట్ చేశారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ క్రమంలో గంగై అమరన్ మీడియా సమావేశం పెట్టి వైరముత్తు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వైరముత్తు అనే వ్యక్తిని ఇళయరాజా భారతీరాజాకు పరిచయం చేయకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలని చెప్పి ఆయన అన్నారు. ఈ మాటకు వైరముత్తు ఏ సమాధానం ఇవ్వకుండా గడిచిపోయినటువంటి కాలాన్ని తవ్వడం అనవసరం అని చెప్పి మౌనంగానే తప్పుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా గంగై అమరన్ వైరముత్తును బహిరంగంగానే విమర్శించారు చాలాసార్లు. మీటూ ఆరోపణల వ్యవహారంలో కూడా వైరముత్తు తప్పు చేసే ఉంటాడు అనే అర్థం వచ్చే రీతిలో గంగై అమరన్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించారు. ఒకానొక ఇంటర్వ్యూలో చిన్మయితో కలిసి ఓ ప్రోగ్రాం చేసి స్టేజీ పైనే వైరముత్తు చాలా గొప్పవాడు, మనం భరించలేనంత గొప్పవాడు అని వ్యంగ్యంగా అన్నారు. ఇన్ని జరుగుతున్నా వైరముత్తు నుంచి ఏ రోజు దీనిపై ఖండన కానీ ప్రతి విమర్శ కానీ రాలేదు. గంగై అమరన్ చెప్పినట్టుగానే వైరముత్తు చాలా గొప్ప కవి, ఒక రకంగా తమిళ సినీ గీతాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన వ్యక్తి. 7 సార్లు జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని కూడా అందుకున్న ఏకైక భారతీయ రచయిత కూడా ఈయననే. కవిగా మాట్లాడితే ఆయనది గట్టి చేయి. సుమారు 20 పుస్తకాల దాకా ప్రచురించారు. అనేక భాషల్లోకి ఆయన రచనలు అనువాదమయ్యాయి. ఇంకా విశేషం చెప్పాలంటే ఆయన విద్యార్థిగా ఉన్న దశలోనే ఆయన రాసినటువంటి కవిత్వం మరో విద్యా సంస్థలో పాఠంగా ఉండేది. అటువంటి అరుదైన ఘనత ఆయనకి దక్కింది. ఇన్నేళ్లలో ఆయన అనేక మంది సంగీత దర్శకులతో పనిచేశారు. రాజకీయ అండదండలు బలంగా ఉన్నాయి కూడా. తమిళ భాష సంస్కృతి గురించి అనేక సభల్లో ఆయన మాట్లాడారు.
అయితే చిన్మయి ఆయన మీద చేసినటువంటి ఆరోపణల తర్వాత ఆయన వ్యవహారం సర్వత్రా చర్చకు వచ్చింది. సినిమాల్లోకి కొత్తగా వచ్చినటువంటి నటీమణులు అలాగే గాయనీమణులను ఆయన లైంగికంగా వేధిస్తారనే మాట పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఇటు ఇళయరాజా తమ్ముడితో పాటు అటు చూసుకుంటే ఏఆర్ రెహమాన్ సోదరి రైహానా, గాయని సుచిత్ర కూడా ఈ రకమైనటువంటి అంశాన్ని బహిరంగంగానే ఒప్పుకోవటం ఆ ఆరోపణలకు బలాన్ని ఇచ్చింది. అదే సమయంలో మరికొందరు కూడా బయటకు వచ్చి తాము వైరముత్తు వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉండేటటువంటి చాలామందికి తెలుసని, అయినా ఎవరు నోరు విప్పరని చెప్పేసి ప్రచారం జరిగింది. వైరముత్తు 2 కొడుకులు కూడా సినీ రచయితలే కావటం ఇక్కడ విశేషం. వారిలో ఒకరు మదన్ కార్కి కాగా మరొకరు కపిలన్. తెలుగులో హిట్ అయిన అనేక సినిమాలకు మదన్ కార్కి తమిళంలో డబ్బింగ్ రచయితగా పనిచేశారు. మీటూ ఆరోపణల సమయంలో వారిద్దరూ తండ్రికి మద్దతుగా నిలిచి ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. తమిళనాడులోనే ఓ సభలో భక్తురాలు ఆండాల్ గురించి వైరముత్తు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విష్ణు భక్తురాలైన ఆండాల్ ఒక దేవదాసి అని వైరముత్తు అనటం పట్ల హిందూ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇన్ని జరిగినా ఎవరూ వైరముత్తు మీద గట్టి యుద్ధాన్ని ప్రకటించలేదు. ఏ రాజకీయ నేత ఆయన మీద కామెంట్ చేయలేకపోయారు. ఏ నటుడు ఇందులో జోక్యం చేసుకోలేకపోయారు. అయితే గాయని చిన్మయికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నేళ్ల పాటు తమిళ రంగంలో ఆమె పని చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. వైరముత్తు వెనకాల ఉన్న శక్తి ఏమిటో, ఎందుకు ఆయన మీద ఎవరూ ఏమీ గట్టి విమర్శలు చేయలేదో ఇప్పటికీ అర్థం కాని పెద్ద ప్రశ్న. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైరముత్తు మాత్రం అందరికీ కావాల్సిన మనిషిలాగానే వ్యవహరించడం ఇందుకు కారణమని కొందరు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించారు. ప్రముఖ నటులు కమల్ హాసన్, రజనీకాంత్తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అఖిలన్, జయకాంతన్ తర్వాత తమిళంలో ఈ పురస్కారం అందుకోబోతున్నటువంటి 3వ రచయితగా వైరముత్తు వార్తల్లో నిలిచారు. తమిళ సాహిత్యంలో మరెవరికి ఈ పురస్కారం వచ్చినా ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. కానీ వైరముత్తుకు పురస్కారం రావటం పట్ల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇటీవల లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొన్న జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జ్ఞానపీఠ పురస్కారం భారతీయ జ్ఞానపీఠ సంస్థ అందిస్తుంది. ఆ పురస్కారం కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రపతి అందించే ఈ అవార్డు విషయంలో ఇలా వ్యవహరించటం అనేది ఏంటి అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. వైరముత్తు మీద ఆరోపణలు రుజువు కానప్పుడు అవార్డు ఇస్తే తప్పేంటని మరికొందరి వాదన. వైరముత్తుకు ఇలా జరగటం ఇదే మొదటిసారిగా కూడా కాదు. 2021లో కేరళ ప్రభుత్వం ఇచ్చే ONV కురూప్ పురస్కారం వైరముత్తుకు ప్రకటించినప్పుడు నటి పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. మీటూ ఆరోపణలు వచ్చిన వ్యక్తికి ఈ పురస్కారం ఇవ్వటం ఆ అవార్డుకు అవమానమని బహిరంగంగానే ఆమె చెప్పారు. జ్ఞానపీఠ పురస్కారం అనేది దేశ అత్యున్నత సాహితీ పురస్కారం. అటువంటి పురస్కారానికి గాను రచయిత వాసితో పాటు ఆయన వ్యక్తిగత ప్రవర్తన కూడా ముఖ్యం అవ్వాలి. రాతల్లో చైతన్యం చూపి వ్యక్తిగత జీవితంలో మాత్రం దారుణంగా ప్రవర్తించే వారికి పురస్కారాలు ఇవ్వడం అంటే అది ఆ పురస్కారానికి ఉన్నటువంటి విలువను, గతంలో ఆ అవార్డు అందుకున్నటువంటి వారి విలువను కూడా తగ్గించినట్టే అవుతుంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం అందరం ఖండించాల్సిన విషయం. పురస్కారానికి వైరముత్తుపై ఆరోపణలే అడ్డా అనుకుంటే ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలాక ఆయనకు ఆ పురస్కారం మళ్ళీ ఇవ్వచ్చు. అంతే కదా.